ఏపీలో ఇక నో గ్యాస్ టెన్షన్ అంటూ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చారు. ఏలూరులో పర్యటించిన ఆయన గ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నం పోర్టుకు షిప్ ద్వారా భారీగా గ్యాస్ దిగుమతి కానుందని, పూర్తి స్థాయి సమాచారంతోనే ఈ మాట చెబుతున్నామని ఆయన ప్రకటించారు. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాలో ఎక్కడా 100% ఆటంకం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి భరోసా ఇచ్చారు. సాధారణంగా 12 నుంచి 14 వేల బుకింగ్స్ అవ్వాల్సిన ఏలూరు జిల్లాలో 50 వేల బుకింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఈ విధమైన ఒక ఆందోళన ప్రజల్లో నిజంగానే కొరత ఉంటే ఇబ్బంది అవుతుందనే భావన ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. దయచేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిపాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,80,000 బుకింగ్స్ ప్రతిరోజు అయ్యే పరిస్థితి, డెలివరీస్ అయ్యే పరిస్థితి. ఈ 6 రోజుల్లో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖున ప్రకటించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని రోజులు 3 లక్షలు ఇచ్చాం, కొన్ని రోజులు 2,90,000 డెలివరీలు ఇచ్చాం. సో ఎక్కడ కూడా కొరత లేకుండా డొమెస్టిక్ ఎల్పిజి కన్జ్యూమర్స్కి వాళ్ళ గృహాలకి ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లు మాత్రం ఎక్కడ కూడా కొరత లేకుండా 100% మేము సప్లై చేస్తాం. ఇది వాస్తవం. దయచేసి ప్రజలు ఇది తెలుసుకోవాలి. మీరు ఆందోళన చెందొద్దు. కావాలని కొంతమంది సోషల్ మీడియాలో ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమస్య ఇది. దాన్ని అధిగమించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. మనకు కూడా 21వ తారీఖున మనకి విశాఖపట్నానికి మనకి షిప్ రాబోతోంది. సో మనకి సప్లైస్లో అంతరాయం ఎక్కడ ఉండదు అనేది స్పష్టమైన ఇన్ఫర్మేషన్ తోటే మేము చెప్పడం జరుగుతుంది.